వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సత్యనారాయణ వ్రతము. నీవు ఇప్పుడు చేసిన వ్రతం ఏమిటి, నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. వయసురాలని చూసి రాజు ఇలా చెప్పుచున్నాడు, పోయి పుత్రులను పొందుటకు మేము శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము అని చెప్పి ఆ వ్రతం ఆచరించే విధానము కూడా చెప్పాను. వయసుడు రాజు చెప్పినదంతా విని, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు కనుక నేను కూడా ఈ వ్రతం చేసి సంతానం పొందేదను అని పలికింది. పిదప వయసుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రాములకు చేరుకునేది. సత్యనారాయణ వ్రతం క్రమం వలన తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా, నాకు సంతానం కలిగినచో ఈ వ్రతము తప్పకుండా చేసేదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఒక దినమున లీలావతి ధర్మపరాయణి భర్తతో సులిగించి గర్భము దాల్చింది. 10వ మాసమున ఒక కుమార్తెని కన్నది. ఆ వయసులో దంపతులు తన కుమార్తెకు కళావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దగా పెంచుతున్నారు. కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానముగా వెతుకుతున్నారు. అప్పుడు లీలావతి భర్తను చూసి, నాథ, మనకు సంతానం కలిగినచో స్వామివారి వ్రతం చేసి ప్రతిజ్ఞ చేసినారు కదా, మనకు సంతానం కలిగినది కనుక వ్రతం చేయమని అడిగింది. అందుకు అతడు, అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేసిందని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారంలోకి పట్టణంలోకి వెళ్ళిపోయింది. తర్వాత కొంతకాలంలో కళావతికి యుక్త వయసు వచ్చింది. ఈ ఒక దూతను చూసి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికి చూసి తీసుకురమ్మని చెప్పి పంపింది. సాధువు తన వయస్సుడు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరమునకు పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూసి తీసుకుని వచ్చాను. అతడు అన్ని విధముల తన కుమార్తెకు తగిన వాడుగా నుండి చూసి సాధువు వైశ్య కుమారునికి తన కుమార్తెని కళావతికి ఇచ్చి మహావైభవముగా పెళ్లి చేసింది. ఆ ఆనందంలో పడి ఆ వయసుడు శ్రీ సత్యనారాయణ వ్రతము విషయం మర్చిపోయి అందులోకి శ్రీ సత్యనారాయణ వ్రతముకు వయసుడికి కోపం వచ్చింది. స్వామివారికి వయసుడి మీద కోపం వచ్చింది. అప్పుడు వ్యాపారం బహు నిపుణుడైన ఆ వయసుడు అల్లుడితో సహా వ్యాపారము నిమిత్తం బయలుదేరి సముద్ర తీరమున గల రత్నాసానుపురమును వెళ్ళాడు. ఆ రత్నాసానుపురమును చంద్రకేతు అన్న మహారాజు పరిపాలించుతున్నాడు. సాధువు తన వ్రతము చేయకుండా చూసి శ్రీ సత్యనారాయణ వ్రతముకి స్వామికి కోపించిన వాడి అతనికి శాపం ఇచ్చింది. వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని చెప్పించాడు. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనను అపహరించి ఆ వర్తకులను చోటికి చేరుకుని రాజభటులు ఆ దొంగలను పట్టుకున్నటకు నలుమూలలా వెతుకుతూ తమ దగ్గరకు వచ్చుచుండ చూసి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత వదిలి వెళ్ళి పారిపోయారు. రాజభటులు ధనము అక్కడ ఉండట చూసి ఆ వయసులే దొంగలు అనుకుని నిశ్చయించుకుని విచారించి తగిన శిక్ష విధింపుము అని విన్నవించారు. రాజు ఏమీ విచారించకుండానే వీరిని తీసుకుపోయి కారాగార గృహమునందు బంధించమని ఆజ్ఞాపించారు. ఎంత ప్రార్థించినా కూడా వారి మాట వినకుండా వారిని ఆ చంద్రకేత మహారాజు వయస్సును పడవ ఎంతున్న ధనమయంతో ఆధీనము చేసుకున్న వారై శ్రీ స్వామివారి శాపం వలన ఆ వయసునకు భార్యయు కుమార్తెయు అనేక కష్టాలు పాలేని. వారి గృహం అందున్న ధనమంతా కూడా చోరులు అపహరించుకుపోయేది. మరియు లీలావతికి రోగం వచ్చింది. మనోవిచారములు అధికమయ్యింది. తిరులకు తిండి కూడా కరువైపోయింది. ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుని బతుకుచుండేది. కళావతి అన్నము లేక తిరుగుచుండేది. ఆమె దినమున ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకుంది. ఆ దినమున బ్రాహ్మణుని ఇంట శ్రీ స్వామివారి వ్రతము జరుగుతుండట చూసి కళావతి ఆ వ్రతం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి ఆ వ్రతము చూచి కథ విని స్వామివారిని ప్రార్థించింది. కళావతి ప్రసాదమును కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యముగా చేరుకున్నది. తల్లి కళావతిని చూసి ఇలా అడిగింది, అమ్మాయి, ఇంతవరకు ఈ రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు అని అడిగింది. అందులో కళావతి, అమ్మ, ఒక బ్రాహ్మణుని ఇంట శ్రీ సత్యనారాయణ వ్రతం చేతులు చూసి అది పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదము కూడా తీసుకుని వచ్చేసింది అని చెప్పింది. అది విని లీలావతి సంతోషించి తాను ఈ వ్రతము చేయవలని తన మనసులో సంకల్పించుకున్నది. ఆ వయస్సుని భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కూడికున్నదై దైవభక్తితో శ్రీ స్వామివారి వ్రతము చేసి, ప్రభు, నా అపరాధము క్షమించి నా భర్తయు అల్లుడిని సుఖముగా ఇల్లు చేరుకునేటట్లుగా అనుగ్రహించుము అని ప్రార్థించింది. లీలావతి శ్రీ స్వామివారి వ్రతం చేయటం వలన
స్వామి సంతుష్టుడై ఆ రాత్రి యందు చంద్రకేతు మహారాజుకు కలలో సాక్షాత్కరించి, కారాగారమున నీవు అన్యాయంగా బంధింపబడి ఉన్న వయసుని ఇరువురిని కూడా ప్రాతకాలం నందే విడిచిపెట్టుము అని ధనమంతయు ఇచ్చివేయుము, లేనిచో నీవు సర్వనాశనము అయ్యేదవు అని చెప్పి అదృశ్యమైన కలలు. మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కల సభలోని వారందరికీ చెప్పి ఆ వయసుని వెంటనే బంధ విముక్తుని చేసి ఇంటికి తీసుకుని రమ్మని భటులు ఆజ్ఞాపించింది. భటులు వెంటనే పోయేవారు, ఇక మీకు భయము లేదు, మిమ్ములను విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజు వారికి క్షురాధికము చేయించి కట్టుకొనుటకు నూతన వస్త్రాలిచ్చి సంతోషపరిచింది. ఇంకను రాజు వారిని అనేక విధముల గౌరవించి తన స్వాధీనము చేసుకుని దానిని కంటే రెట్టింపుగా ధనమిచ్చి సంతోషపెట్టింది. ఇంకా చంద్రకేతు మహారాజు వారిని ఆదరముతో ఇక సుఖముగా మీ ఇంటికి పోవచ్చును అని చెప్పింది. వయసులో రాజుకు నమస్కరించి అనేక విధముల కొనియాడి తన దారిని వెళ్ళిపోయి. ఇది తృతీయాధ్యాయ.
సంతావయతి స్వందేహమాపాతతలమత్మకః తస్య మధ్యే వంగితికా అనేయోర్భాగత్తికః నేలతోయత మధ్యస్థాభిద్దుల్లేఖే భువాస్వర నేపాలతోకవత్వన్నే పేతాభాసత్యనోపమ తస్య శిఖాయా మధ్యే పరమాత్మా వివర్తితః स ब्रह्म तद्विवतः हरिश्चेन्द्र स्वक्षहर परमस्वराट् राजाधिराजायां प्रज्ञसाहिने कामकामाय मध्यं कामेश्वरो वैश्रवणो धातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरन्नमः। कान्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्तमशक्तारस्वमिन्द्रस्तं रुद्रस्तं विष्णस्तं ब्रह्मस्तं प्रजापतिः त्वं तदापहातो ज्योतिरसोऽमृतं ब्रह्मभोद्भवस्सुवरो यो वां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति यो अग्निरायतनं वेद आयतनवान् भवति आपो वै अग्नेरायतनम् आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति असौ वै तपन्नपामायतनम् आयतनवान् भवति यो मुष्यतपत आयतनं वेद आयतनवान् भवति आपो वै अमुष्यतपत आयतनम् आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यच्चन्द्रमत आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमत आयतनम् आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति नात्रमेव अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतं वत्तरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद यो पुष्पाणां प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठतिः ओम जातवेदते तु नमामतो मनातीयतो निदः दिवेते तामग्निवर्णान्तपदफलन्त्यं वैरोचनीं कर्मवलेषु कृष्णां दुर्गां देवेहं चरणमहं प्रपद्ये सुतरसितरसेन्नमः अग्ने त्वं पारय नव्यो अस्मानुस्वस्तिभिरति दुर्गानि विश्वा ऊचा पृथ्वी बहुला न पूर्वे भवतोकाय तनजाय जगन्दं ननाम दुरितादिपरिषे अग्ने अत्रिवर्मण नः भुवेम परमाततनाथ तान परिषति दुर्गानि विश्वा कामध्येवो अधिभूतात्यग्निः प्रत्वचितमेभ्यो अद्धरेषु धना च होता नव्यक्तसत्ये वाञ्चाग्ने तद्वं च प्रयस्व तभ्यं च सौभगमादिधत्वा ओ वेदोष्टमयोजो निषिक्तं तवेत्र विष्णोरनुतं च रेम नागश्च पृष्ठमभि संवसानो वैष्णवीं लोक इहमादयन्ता कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दध्ये प्रचोदयात्
लक्ष्मीं चेरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं राजीभूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्त्रकटाक्षलब्धयो हन्मेन्द्रसद्भासुरां मां त्रैलोक्याकुटुम्बिने सरसिजां वन्दे मुकुन्दप्रियां यत्रलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी नित्यागतनमोदवरा वराङ्कुतोपासमवेशकरैकमण्डिं कमलासनात्तं बालार्ककोटिप्रतिबन्धुनेतं वदेहमं जगदीश्वरं सर्वमङ्गलमाङ्गल्ये शिवे तद्भटिके शरण्ये त्र्यम्बके देवे नारायणवन्दे ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मादिनो मे अस्तु ओम వాళ్ళ పెట్టేసి మీరేసేయండి మీరు లగలేదు కాదు లెగుస్తా కుర్చీ పట్టుకుని లెగుస్తా అంటే సంకల్పం చెప్పాలిగా ఆగండి ఒకసారి సరే చెప్పు ఓం భోహో ఏవం గుణ విశిష్టాయాం సుకృతితో శ్రీమానరేమదః కౌశిక గోత్రాయాః పత్ర శ్రీరాజమతి గృహస్థానే గృహదేవత సహిత శ్రీ హరిదేవత సహిత నవగ్రహాల అష్టదిక్పాలక దుర్గామూర్తి క్షేత్రపాలక అభయంకర మృత్యుంజయ సహిత అఖండ దేవపాలక శ్రీ రమా సమేత దేవత షోడశోపచార పూజార్చ యజమానస్య కౌశికమాచిగోత్రాయాః మంత్రదావనామ యజమానస్య ధనపత్నేన కౌశికమంత్రి లక్ష్మీ జానకీనాం సహ కుటుంబానాం కౌశికమాచిగోత్రయః సాయి తేజ వివాహం అవ్వాలి प्रथम पुरुषः धनवत्यः कौशलमन्त्रे बालत्रिपुरसुन्दरीनामिह सप्तमकालतो भैर्यतम् अस्य यजमानस्य सह कुटुम्बानां सपुत्रकस्य सभातृभां भैवादिकं सकल मनोभञ्चवसिद्धं सागरवर्षशतपर्यन्तं सुखेन जीवनसिद्धिदं धनधान्यादिदं धनकनकवस्तुवहं सकलविद्या पारङ्गतोद्योगे ఇప్పిస్తాడు ఆయన మంత్రహీనం జలహీనం భక్తిహీనం మీ ఆనందానికి వెయ్యంతలు పంతులు గారు అంత జాగ్రత్తగా చేస్తున్నారు ఓపిగ్గా చేస్తున్నారు పంతులు గారు కూడా మీరు పెట్టొచ్చా भुवेम बलमाततनाथ ताना परिषति दुर्गानि विश्वकामध्येवो अधिभूतात्यग्निः प्रतोषितमेभ्यो अद्धरेषु धना च होता नव्यक्तदत्ते वाञ्चाग्ने तद्भं च प्रयस्व तभ्यं च सौभगमादिधत्व ओ वेदोष्टमयोजो निषिक्तं तवेत्र विष्णोरनुतं च रेम नागश्च पृष्ठमभि संवसानो वैष्णवीं लोक इहमादयन्ता कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दध्ये प्रचोदयात् लक्ष्मीं चेरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं राजीभूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्त्रकटाक्षलब्धयो हन्मेन्द्रसद्भासुरां मां त्रैलोक्याकुटुम्बिने सरसिजां वन्दे मुकुन्दप्रियां यत्रलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी नित्यागतनमोदवरा वराङ्कुतोपासमवेशकरैकमण्डिं कमलासनात्तं बालार्ककोटिप्रतिबन्धुनेतं वदेहमं जगदीश्वरं सर्वमङ्गलमाङ्गल्ये शिवे तद्भटिके शरण्ये त्र्यम्बके देवे नारायणवन्दे ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां మీరే నాలుగింటికల వస్తాం ఆంటీకి ఇంకో కాల్ అసే
యజమానస్య సహ కుటుంబానం సపుత్రకస్య సభాతృభాంతో వైవాహికం సకల మనోభంచం తాకర వర్షశత పర్యంతం సుఖేన జీవన సిద్ధిదం ధన ధాన్యాన్ని సిద్ధం ధన కనక వస్తు వాహన సకల విద్యా పారంగతో ఇస్తాడు ఆయన మంత్రహీనం జలహీనం భక్తిహీనం మీ ఆనందానికి వెయ్యంతలు పంతులు గారు అంత జాగ్రత్తగా చేస్తున్నారు. ఓపిగ్గా చేస్తున్నారు పంతులు గారు కూడా. మంత్రపుష్పం అయిన తర్వాత పేరంటాళ్ళు, తర్వాత భోజనాలు అన్నీ వచ్చేసినాయి, సిద్ధంగా ఉన్నాయన్నమాట. బూరెలు, చక్కెర పొంగలి, రైస్, పేరంటాళ్ళకి పసుపు రాసి పరాణాలు పెడుతున్నారు. పారాణి కూడా డిఫరెంట్గా పెడుతున్నారు చూడండి. 11 మంది పేరంటాళ్ళు, బాలదాసులు 3. కూడా అలాగే ఉన్నాలండి. తర్వాత 5 అగరత్తులు వెలిగించి పేరంటాళ్ళకి పూజ చేసుకున్న ఆవిడ ధూపం చూపిస్తుంది, అమ్మవార్లకు చూపించినట్టు తమలపాకుతో. కొంచెం చాలు పెట్టే ఆంటీ గారు చెప్పు. మీరే పేరంటాళ్ళకు ధూపం చూపిస్తుంది. చల్లని ప్రసాదం పెట్టి అదే భోజనంతో సమంట వాళ్ళు పెట్టి. బాలదాసుడు విఘ్నేశ్వర ఆంటీకి ఇంకో కాల్ రావాలి. వంగలాగా పాపం అలా దండం పెడుతున్నారు. మోకాళ్ళకి ఆపరేషన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరం భోజనాలకు బయలుదేరు. సత్యనారాయణ స్వామికి జై. కూర్చోండి,